68. పాత బడవస్కంలో 268, కొత్త బడవస్కంలో 271. ఉదయించే దివ్య రక్షకుడు. ఈ పాట పాడుకుందాం. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకారలోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి అయి నడిపించు వారిన్, మార్గదర్శి అయి నడిపించు వారిన్ ప్రభు పాద సన్నిధికి. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకారలోకమున మహిమా క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, చింతా విచారంతో నిండి ఉన్న లోకారుదానాలివి, చింతా విచారంతో నిండి ఉన్న లోకారుదానాలివి. పాపము నుండి నశించిపోగా ఆత్మా విమోచకుడు, పాపము నుండి నశించిపోగా ఆత్మా విమోచకుడు, మానవాళికై మరణము నుండి, మానవాళికై మరణము నుండి నిత్య జీవమివ్వన్. దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించే రక్షింపను, దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించే రక్షింపను, ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకారలోకమున మహిమా క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు, పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు.
లోకాందులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు. లోకాందులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకారాలు మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియాను, రక్షణ వెలుగునియాను. ఉదయించే దివ్య రక్షకుడు. మరో పాట పాడుకుందాం. 108వ పాట పాడుకుందాం. పాత పాడవస్కంలో 106, పాత పాడవస్కంలో 106వ పాట, కొత్త పాడవస్కంలో 108. కొత్త పాడవస్కంలో 108, పాత పాడవస్కంలో 106. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడవీవే మా ప్రభువీవే, పాత్రుడవీవే మా ప్రభువీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా. వాగ్దానము నెరవేర్చిన దేవా, వాగ్దానము నెరవేర్చిన దేవా. మాట తప్పని మహోపకారి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. దూతల మాదిరి గీతములు పాడుచు సదతము నిన్నే స్తోత్రించెదము. దూతల మాదిరి గీతములు పాడుచు సదతము నిన్నే స్తోత్రించెదము. గొల్లలు గాంచిన గణక పరిమా, గొల్లలు గాంచిన గణక పరిమా. ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. బంగారము
ప్రాణిబోను బంగారము ప్రాణి బోలమును అర్పించి ఆరాధించిరిగా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. మా దారిద్ర్యము తీసివేయా, మా దారిద్ర్యము తీసివేయా. నరరూపమునా జన్మించితివి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. యేసు ప్రభుండ రక్తము కాచి ఎంచి మమ్ము విమోచించితివి. యేసు ప్రభుండ రక్తము కాచి ఎంచి మమ్ము విమోచించితివి. ఎంచాలేను మేలులనెప్పుడు, ఎంచాలేను నీ మేలులనెప్పుడు. ఎన్నదగిన మా దేవుడవివే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా. నిరతము స్తోత్రము హల్లెలూయా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడా నీవే మా ప్రభు నీవే, పాత్రుడవివే మా ప్రభువివే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. నూట 30 పాట పాడుకుందాం. పాట సంఖ్య 130. కొత్త పాడవస్కంలో 130, పాత పాడవస్కంలో 128. పాత పాడవస్కంలో 128, 128. కొత్త పాడవస్కంలో 130, పాత పాడవస్కంలో 128. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పకన్ పరుండెను
తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండేను. తానే దేవుడయ్యుండి నరులన్ గావన్ శ్రమల నొందెన్ క్రీస్తు ప్రభు. నరులన్ గావన్ శ్రమల పొందెన్ క్రీస్తు ప్రభు. తిరిగేలెన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్. తిరిగెన్ భూవిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్. యేసుక్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్యుండేసు మనకు నీవా ముచ్చు ఉంగెలచెను. నిత్యుండేసు మనకు నీవా మృత్యు ఉంగెలచెను. యేసుక్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి వీటిన్ గొల్పు వలలు పైకి లేచినంతనే. వీటిన్ గొల్పు వలలు పైకి లేచినంతనే. వీటిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాలించును. వీటిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాలించును. యేసుక్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి లోయాలందు సంచరించెడు. మరణమేలు లోయాలందు సంచరించెడు. తరుణములు కలిగినాను క్రీస్తు మీ చెంతానుండన్. తరుణములు కలిగినాను క్రీస్తు మీ వెంటానుండన్. యేసుక్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండెను. తానే దేవుడయ్యుండి పశువుల పాకన్
పారుండెను తానే దేవుడయ్యుండి మన జీవము క్రీస్తే గాదా క్రీస్తుని తెరిచుచి మన జీవము క్రీస్తే గాదా క్రీస్తుని తెరిచుచి తనయులమై యుద్ధమందు జయము నొందేదాము తనయులమై యుద్ధమందు జయము నొందేదాము యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకన్ పారుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండెను తానే దేవుడయ్యుండి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరికీ తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన మీ ప్రజలందరిని బట్టి మీకు ఎంతో వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, ఇంకా రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి అనేక మందిని నడిపించండి. పెద్ద తుమ్మిడి పరిసర ప్రాంతాల నుంచి దేవా అనేక మందిని ప్రజలైన వారు నడిపించి మందిరాన్ని నింపమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మేము గడుపుతున్న సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్య ఉంచండి. మెల్లనైన మధురమైన మీ మాటలు, మీ స్వరాన్ని మీరు మాకు తెలియచేయమని దేవా, మరి తండ్రి నిలబడుతున్న మీ దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకోనమని వేడుకుంటూ దేవా, మరి ఇంకా రావాల్సిన వారిని అనేక మంది ఉంటుండగా సహాయపడుతురండి తండ్రి. అయా, మరి ఇప్పటికే సమయం 10 అవుతుంది దేవా. మరి తండ్రి ఇంకా నాయన అనేక మంది రావాల్సి ఉంటుండగా దేవా, అనేక మందిని మీరే నడిపించమని వేడుకుంటున్నాను. సకాలంలో నడిపించండి, తీసుకురండి. వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరు కూడా ప్రభా మరి క్రిస్మస్ సందర్భంగా అయా ఇంటికాడ ఉండకుండా దేవా, మరి సొంత పనుల మీద వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని స్తుతించలాగున సహాయపడుతురామని వేడుకుంటున్నాను. కృప చూపమని దేవా, వచ్చిన వారందరినీ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాను. వచ్చిన వారందరినీ కూడా మీ ఆత్మ నింపుదలతో నింపమని వేడుకుంటున్నాను. తండ్రి, సహాయపడండి దేవా. తండ్రి, నిశ్చయముగా మీరు మా మధ్య ఉండమని వేడుకుంటున్నాను. మీ ఆత్మను మా మధ్యను సంచరింపచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, ఉదయం వచ్చి నాయన మరి మందిర ఆవరణంతటిని శుభ్రపరిచి సాపలేసి పరిచర్య చేసిన
సహోదరులను సహోదరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. అలాగే తిరిగి తండ్రి మరి ఇప్పుడు తీసుకొచ్చిన వారిని బట్టి వందనాలు కృతజ్ఞతలు. అలాగే తిరిగి తండ్రి మరి ఈ సమయంలో ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో మీరు మాకు అర్థమయ్యే రీతిలో మాకు సహాయం చేయమని, ఆరాధనోత్మానం ద్వారా సహాయపడుతురండి తండ్రి. ప్రతి ఒక్కరు మేము గొంతెత్తి ఆరాధించడానికి ఈ ప్రజలు విశ్వసించలాగానే బోధించమని, నిలబడుతున్న మీ దాసుడు ఒట్టివాడిని మట్టివాడిని తండ్రి, అయోగ్య దాసుని ప్రభా దేవా, ఇక్కడ నిలబడటానికి యోగ్యత లేనటువంటి వాడిని తండ్రి అయ్యా, మీ దాసుడికి నన్ను బలపరచండి. తెరుగుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచండి. మీ పరలోక వర్తమానాన్ని మీరు మాకు తెలియచేయమని దేవా, మరి తండ్రి మేము ఏ రీతిగా నీ ప్రజలు స్తుతించాలో, ఆరాధించాలో, కనపరచాలో మీ వాక్యం ద్వారా నేర్పించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవా అనేక విషయాలను మనకు తెలియచేయమని వేడుకుంటూ కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని బట్టి మరి ఇక్కడ అనేక మంది దేవుని ఎంతో ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా ఉంది, అలాగే యోసేపు ఉన్నాడు, అలాగే అక్కడ గొల్లలు ఉన్నారు, అక్కడ జ్ఞానులు ఉన్నారు. వీరందరూ కలిసి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాలు చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలిప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని ఎంతో వారు ఆరాధించి దేవుని స్తుతిస్తూ వచ్చినారు, దేవుని గణపరుస్తూ వచ్చినారు. యేసు ప్రభువారిని మనం ఎందుకు స్తుతించాలి, దేవుని మనం ఎందుకు గణపరచాలంటే ఆయన చేసినటువంటి క్రయధనం, ఆ గొప్ప దేవుడు సర్వ మానవాళి కొరకై తగ్గించుకుని పాపాత్ములైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు కనుక మన భారాన్ని ఆయన భరించడానికి, మన కొరకు ఈ లోకంలో నిందలు అవమానాలు పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని మనకు అప్పగించినాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ ఆయన్ని మనకు అప్పగించినప్పుడు మనము ఆయన్ని ఆరాధించి ఆయన మనం గణపరచాల్సిన వారమై ఉన్నాం. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు ఏంటంటే ఎంతో యేసు ప్రభువారు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినాడు, మన కొరకై కుమారుడిగా పిలువబడుతూ వచ్చినాడు. చూసినట్లయితే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అనేక విధాలలో కుమారుడు అని పిలువబడినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకం ఉన్నాయి అన్నమాట. అనేక రీతిలుగా యేసు ప్రభువారు పిలువబడుతూ వచ్చినాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాట ఏంటంటే దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువారు దేవుడు కాదు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన దేవుని కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో
యోహాను సువార్త 3:16 ఏముందంటే ఆ, ఉమ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏ కుమారుడు? అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడిగా యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కిందేముందో చూడండి, 3 వేసి ఉంటుంది అక్కడ. జనకైక కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు అయ్యిండి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు కదా. కాబట్టి మనం చూసినట్లయితే 3వ అధ్యాయం మత్తయి సువార్తలో 17వ వచనంలో ఏముందంటే ప్రియ కుమారుడు అని ఉంది. అంటే ఈయన నా ప్రియ కుమారుడు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియ కుమారుడు అని రాయబడింది. అంటే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక విధానాల్లో ఆయన ప్రియ కుమారుడుగా వచ్చినాడు. లూకాసు సువార్త 1:35లో దేవుని కుమారుడు, యోహాను సువార్త 3:16లో అద్వితీయ కుమారుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ జనకైక కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. అంతేకాదు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రియ కుమారుడు అని రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో సొంత కుమారుడు అని రాయబడింది. రోమపత్రికలో 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనతీక ఆయన అప్పగించిన వాడు తనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఇక్కడ మనం చూసినట్లయితే సొంత కుమారుడు, తన సొంత కుమారుణ్ణి యేసుప్రభువారు మన కొరకు పంపిస్తూ వచ్చినాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే లూకాసు వార్త 9:35లో మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట ఈయనడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. అంటే ఏర్పరచుకున్నటువంటి కుమారుడు అని రాయబడుతూ వచ్చిందనమాట. ఏర్పరచుకున్నటువంటి కుమారుడు, లేదా ఫుట్ నోట్లో చూస్తే నా ప్రియ కుమారుడు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు. తర్వాత మనకు బాగా తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో పెండ్లి కుమారుడు అని రాయబడింది. మత్తయి సువార్త 25:6లో చాలు మనం ఇక్కడ చూస్తే పెండ్లి కుమారుడు అంటే బైబిల్లో చాలా సందర్భాలు యేసుప్రభువారి గురించి రాయబడినాయి అన్నమాట. అనేక సందర్భాల్లో కుమారుడు అనేటువంటి మాట రాయబడితే వచ్చింది. మార్కు సువార్తలో 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మరియా కుమారుడు. చాలు మనం ఇక్కడ చూస్తే లూకాసు వార్తలో 4వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు కుమారుడు. లూకాసు వార్త 4:22 సాక్ష్యం ఇచ్చు. అంటే చూసారా అండి, దేవుడు అయ్యుండి కూడా ఆయన మరియా కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, వడ్లవాని కుమారుడుగా కదా. మత్తయి సువార్తలో 13:35లో 13వ అధ్యాయం 55వ వచనంలో వడ్లవాని కుమారుడు అని ఉంటుంది. అంటే వడ్లవాని కుమారుడిగా పిలువబడ్డాడు. తర్వాత ఆయన మనం లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనంలో 5:24 లూకాసు వార్త అంటే మనిషి కుమారుడిగా పిలవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 12:23లో దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అంటే చూడండి, దేవుడు ఆయన కుమారుడు అనుగ్రహించడానికి ఆయన దేవుని కుమారుడు అయ్యింది, ఆయన అద్వితీయ కుమారుడు అయ్యింది, ఆ నిజమైనటువంటి జనకైక కుమారుడు అయ్యుండి, ప్రియ కుమారుడు అయ్యుండి, సొంత కుమారుడు అయ్యుండి, ఏర్పరచబడినటువంటి కుమారుడు అయ్యుండి, ఆయన పెండ్లి కుమారుడు అయ్యుండి కూడా ఈ భూమి మీదకి వచ్చి ఒక సామాన్యమైనటువంటి మనుషుడిగా మరియ గర్భంలో జన్మించి మరి కుమారుడు అని పిలిపించుకున్నాడు. యోసేపు కుమారుడు అని పిలిపించుకున్నాడు, వడ్లవాని కుమారుడు అని పిలిపించుకున్నాడు, మనిషి కుమారుడు అని పిలిపించుకున్నాడు.
కదా, దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు అనమాట. అంటే ఆయన దేవుని కుమారుడు అయ్యుండి దాసు రూపం ధరించుకుని భూమి మీదకి వచ్చి మన కొరకై మన పాపం నిమిత్తమై ఆయన రిక్తుడిగా చేయటానికి ఇష్టపడినటువంటి వాడు. అందుకని పిలిపిలికి రాసిన పత్రికలో మనకు బాగా పరిచయం ఉన్న మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట ఇష్టపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తను ఎంతో తగ్గించుకుంటూ వచ్చినాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలుగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనమాట. ఆయన ఎంత తగ్గించుకుంటే మరియు కుమారుడు అని పిలువబడతాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుని కుమారుడు. ఆయన సొంత కుమారుడు, దేవుడే స్వయంగా ఏర్పరచుకున్నటువంటి కుమారుడు, దేవునికి ప్రియ కుమారుడు. మరి అలా అంత గొప్ప దేవుడు అయ్యుండి ఈ లోకంలోకి వచ్చి కన్యక గర్భాన జన్మించి మనుషుడేపాటివాడు కదా, మనుషుడేపాటివాడు. మరి మనిషి యొక్క జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే మనిషి యొక్క జీవితం. మరి అంత గొప్ప దేవుడు అయ్యిండి కూడా ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరి కొరకై ఆయన ఈ లోకానికి దిగిరావటం అనేది గొప్ప విషయం. కన్యక గర్భంలో జన్మించి ఈ లోకంలో సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి సామాన్యమైనటువంటి మనుషులలో ఆయన స్త్రీ గర్భంలో జన్మించి మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఎంత తగ్గించుకుంటే మరి ఆ రీతిగా ఆయన పిలిపించుకుంటాడు కదా. ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి. ఈ దేవుడు యేసు ప్రభువారు ఆయన అంతగా తగ్గించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఆయన ఘనపరచాలి. ఆయన మనం రక్షించుకోవడానికి వచ్చినాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నీ కొరకై నా కొరకై మనందరి కొరకు యేసు ప్రభువారు తను ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మన జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు రావటం ద్వారా ఏం కలిగింది మన జీవితంలో అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురను. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవర్తన ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అని అంటే, ఆయన రావటం ద్వారా, ఆయన భూమి మీదకి రావటం ద్వారా మనకేం మేలు జరిగిందంటే, మన పాపాలన్నింటినీ కూడా క్షమించడానికి యేసు ప్రభువారు వచ్చినాడు. బైబిల్లో రాయబడింది ఏ భేదం లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు కదా. అందుకని ఏముంది, 1వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటంటే, మన పాపాలన్నిటి నుంచి విముక్తి కలగడానికి, మన పాపం నుండి మనం రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మన పాపాలను క్షమించడానికి, మన పాపాలను కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి అందుకని ఆయన మనం ఘనపరిచే వారమై ఉండాలి. ఆయన మనం కొనియాడే బిడ్డలంగా ఉండాలి. లేకపోతే మన పాపాలు ఎట్లా పోతాయి? గొర్రెల రక్తం ద్వారా, కోడిల రక్తం ద్వారా మన పాపాలు పోవు, కానీ ప్రభువైన యేసు రక్తం ద్వారా మన పాపాలు పోతాయి. అందుకే బైబిల్లో ఏం రాయబడింది,
ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు ప్రభువారు రావటం ద్వారా మన పాపాల నుండి మనకు స్వస్థత కలిగింది. మన అతిక్రమం నుండి, మన పాప క్రియల నుండి, మన బాల్యం నుండి ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన పాపాలన్నింటినీ కొట్టివేయడానికి, మన పాపాల నుండి మనల్ని విమోచించడానికి, మన పాపాల నుంచి మనకి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రావటం ద్వారా మొట్టమొదటి మన జీవితంలో కలిగిన మేలు ఏంటంటే మన పాపం నుండి దేవుడు మనలను విమోచించబడుతూ వచ్చినాం. యేసు ప్రభువారు రావటం ద్వారా పాపం నుండి మనకు విడుదల కలిగింది. రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే రెండో విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి మన భూమి మీదకి రావటం ద్వారా మనకంటూ ఒక తోడు ఉందన్నమాట. అందుకైతే మనకు ఏ తోడు లేదు. అందుకైతే మనకు మనుషులే తోడు. మనుషులు ఎన్ని రోజులు మనకు తోడుకుంటారు? మనుషులు కొద్ది రోజులు మనతో తోడుకుంటారు. మనతో పాటు వాళ్ళు మనతో పాటు ఎప్పుడు కూడా మనుషులు మనకు తోడుకుంటారు. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడనమాట కదా. అందుకని ఆయన ఎప్పుడు కూడా తోడుగుండడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఏ తోడు లేక ఉన్నటువంటి మన కొరకై మనకు తోడై ఉండటానికి అన్ని జనులైనటువంటి మన కొరకు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనకు తోడై ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు ఏమై ఉన్నాడు చెప్పండి? తోడై ఉన్నాడు. అందుకైతే మనకు ఏ తోడు ఉంది? మనకు ఏ తోడు లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం ద్వారా మనకు ఎంతో దేవుడు తోడై ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకంటూ ఒక తోడు ఉంది. ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు మాత్రం మనకేమైంటాడు చెప్పండి? ఆయన మనకు తోడై ఉంటాడు కదా. మనుషులు ఎల్లప్పుడూ మనకు తోడుకుంటారా? ఎల్లప్పుడూ మనుషులు మనకు తోడుకుంటారు. మన తల్లిదండ్రులు మనకు తోడుకుంటారు. మన అక్క చెల్లెలు, మన రక్త సంబంధికులు, మన బంధువులు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండరు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అందుని బట్టి ఆరాధించాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనతో ఉండరు, మన అక్క చెల్లెళ్ళు. అందుకని దావీదు ఏమంటాడంటే నా తల్లిదండ్రులు నన్ను ఇడిచినాను, యెహోవా నన్ను శారదీని అంటాడు. కాబట్టి మనతో పాటు మన బంధువులు ఉండరు, మనతో పాటు మన స్నేహితులు ఉండరు, మన రిలేషన్లో ఎవరు కూడా ఉండరు. ఆఖరికి మన కడుపును పుట్టిన పిల్లలు కూడా మనకు తోడుకుండరు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినాక వాళ్ళకి రెక్కలు వచ్చినాయంటే ఎవరి దారిని వాళ్ళే అయిపోతారు. కానీ చివరి వరకు మనతో పాటు ఉండేది ఎవరంటే దేవుడే. కాబట్టి అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. అంతేకాదు దేవుడు మనకు మూడో విషయం ఏంటంటే లూకాసు వార్త 2:10 లూకాసు వార్త 2:10 చదవము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహారక్షణకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో విషయం ఏంటంటే దేవుడు ఏమేస్తున్నాడంటే భయపడకము అంటున్నాడు. 10వ ఏమంటాడు? అయితే ఆ దూత భయపడకుడి అంటున్నాడు. అంటే దేవుడు మనకు ఎంతగానో దేవుడు మనను బలపరిచేవాడు, మనకు అన్ని విషయాల్లో మనల్ని ఆదుకునేటువంటి వాడు అన్నమాట. భయపడకుడి అని ఎవరు చెప్తారు? మనల్ని ఆదరించే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే భయపడకము అంటే అర్థం ఏంటంటే నీ ప్రతి పరిస్థితి యందు నేను నీకు తోడుగా ఉంటానని అర్థం కదా. దేవుడు మరి ఈ లోకానికి రావటం ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప శుభ విశేషం ఏంటంటే భయపడకము అంటున్నాడు. ఈ మాట బైబిల్లో 366 సార్లు ఉంది. అంటే రోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే భయపడకము. ఈ భయపడకము అనేటువంటి మాట పూర్వకాలంలో యూదులకు, ఇశ్రాయేలులకు వర్తించేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్ని జనులైనటువంటి మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఆయన మనకు తన అభయాస్తాన్ని ఇచ్చేటువంటి దేవుడు అనమాట. భయపడకము, నేను నీ వెనకాల ఉంటాను, నేను నీకు తోడై ఉంటానని యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. అందుకనే భయపడకము అని అంటున్నాడు అనమాట. మరియమ్మతో కూడా ఏమంటాడు? లూకాసు వార్తలో 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల
నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకము, దేవుడి వల్ల నువ్వు కృపను పొందుతావు. ఇక్కడ కూడా దేవుడు మరియాతో కూడా అంటున్నాడు, మరియా భయపడకము అంటున్నాడు. దేవుడు చాలాసార్లు మనకున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు భయపడకము అనేటువంటి మాట ఏంటంటే అది ఆదుకునేటువంటి మాట, సహాయపడే మాట, మన వెనకాల ఉండేటువంటి మాట. భయపడకము అంటున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు మనకేమై ఉన్నాడు, తోడుగున్నాడు అనమాట. కాబట్టి భయపడవద్దు. చాలాసార్లు మనం ప్రతి విషయానికి భయపడిపోతూనే ఉంటాం. ఏం జరుగుద్దో, ఏమైద్దో, ఏంటో పరిస్థితి ఎట్లా అవుద్దో అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే భయపడకము, భయపడకము అంటున్నాడు. కాబట్టి యేసుప్రభువారు రావటం ద్వారా ఆయన మనకు ఈ లోక సంబంధమైనటువంటి మరణ భయం లేకుండా దేవుడు మనం రక్షించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మనకు మరణమే లేదు. ఈ భూమి మీద జీవించినట్లే పరలోక రాజ్యంలో కూడా ఇంకా సుఖంగా జీవించడానికి దేవుడు మనకు యేసుప్రభువారి ద్వారా సదుపాయాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభువారు ఈ భూమి మీదకి రావడం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటంటే భయపడకము అంటే ఆదరించే దేవుడు, ధైర్యపరిచేటువంటి దేవుడు అనమాట. కాబట్టి భయపడకము అంటున్నాడు. 4వ విషయం ఏంటంటే ఆయన లూకాసు సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే రక్షకుడు, యేసుప్రభువారు రక్షకుడు అంటే అర్థం ఏంటి? కాపాడేవాడు, రక్షించేవాడు అనమాట. ఒక వ్యక్తి బురదలో కూరుకుపోతున్నాడు, దిగిపోతున్నాడు అనుకోండి, రక్షించండి రక్షించండి అంటే ఎవరైతే వెళ్ళి రక్షిస్తారో వాళ్ళే రక్షకుడు. అట్లాగే ఆపదలు ఉన్నటువంటి వ్యక్తిని, నశించిపోతున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినాడు అనమాట. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఇప్పుడు మనకు రక్షకుడు ఉన్నాడు కదా. లోకంలో చూసినట్లయితే రక్షక భట నిలయం అని ఉంటుంది, మీరు చూశారు లేదా? అంటే ఈ లోక సంబంధమైనటువంటి రక్షకులు మనల్ని రక్షించలేరు కదా. పోలీస్ అధికారులు ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ అంతా జరిగిపోయిన తర్వాత వస్తారు, వాళ్ళు రక్షిస్తారు. కానీ జరగకముందే మనలను కాపాడేటువంటి దేవుడు కదా. రక్షకుడు అంటే ముందుగానే మనలను కాపాడే దేవుడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. నరకానికి వెళ్లకుండా, ఆరని అగ్నికి మనం పాత్రలను కాకుండా యేసుప్రభువారు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి పాపులైనటువంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు అనమాట. అదే క్రిస్మస్ అంటే. కాబట్టి ఆయన ఎంతో, అంతేకాదు ఈ భూమి మీద మనకు చూడండి, లూకాసు సువార్త 2:14 చూడండి. 2:14 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం ద్వారా మనకేం కలిగింది? సమాధానం కలిగింది. అందుకేదో మనకేం లేదు, సమాధానం లేదు. కానీ ఇప్పుడు మనకు దేవునికి మనకు సమాధానం కలిగింది. తర్వాత మనకెంతో నెమ్మది, మనకెంతో సంతోషం. అందుకని దేవుడు ఈ భూమి మీదకి రావటం ద్వారా, యేసుప్రభువారు ఈ భూమి మీదకి రావటం ద్వారా మరి నిలబడి నాకు కూర్చున్న మీ అందరికి కూడా ఏం కలిగిందంటే సమాధానం కలిగింది. సమాధానం లేని స్థితిలో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు అనమాట. అంతేకాదు మనం చూసినట్లయితే 6వ విషయం కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతుని విడిచి చదవండి ఒకరు. గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లేలాగా జరిగింది. అంటే యేసుప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మనకేం ఉదయించింది? వెలుగు ఉదయించింది కదా. అందుకైతే మనం ఎక్కడ కూర్చున్నాం?
చీకట్లో కూర్చున్నాం. ఇందాక మనం ఫస్ట్ పాట పాడుకుంటూ వచ్చినాం, ఉదయించే దివ్య రక్షకుడు అని. కాబట్టి చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, చీకట్లో మనం జీవిస్తున్నప్పుడు చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఆయన రావటం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటంటే వెలుగు. అందుకైతే మనం చీకటి సంబంధం, ఇప్పుడు మనం వెలుగు సంబంధం కదా. కాబట్టి అంతేకాదు, యేసు ప్రభువారు భూమి మీదకి రావటం ద్వారా మనందరూ కూడా ఏం కలిగింది? శుభము కలిగింది. లూకాసు వార్తలో శుభం అంటే మనకు చాలా ఇష్టం కదా. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడు అని చెప్పాను. శుభము అంటే అర్థం ఏంటంటే అంతా నీ జీవితంలో ఏం కలుగుద్ది? శుభం. శుభం అంటే ఇంకా నీ జీవితాంతం కూడా నువ్వు ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతావు అన్నమాట. కాబట్టి యేసు ప్రభువారు రావటం ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం కలిగిందంటే శుభము కలిగింది కదా. చాలాసార్లు నువ్వు వెళ్ళిరామా నీకు శుభం జరుగుద్ది అంటాం. లేకపోతే కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు శుభం కలుగుద్దిలామా అంటాం. ఈ శుభం ఎవరు కలుగజేయాలి? దేవుడు కలుగజేయాలి. అందుకని యేసు ప్రభువారు పుట్టడం ద్వారా సర్వలోక మానవాళికి కలిగింది ఏంటంటే శుభము కదా. అందుకని లూకాసు వార్తలో కూడా ఏం రాయబడింది చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. అయితే దూత భయపడకుడి, 2:10, ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా సర్వలోక మానవాళికి కలిగింది ఏంటంటే శుభము కలిగింది. అందుకైతే మనకు శుభం లేదు, మన జీవితానికి శుభం లేదు, మన జీవితానికి నెమ్మది లేదు. అందుకైతే మన జీవితంలో శుభం అనేది ఎక్కడా లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం ద్వారా మనకు శుభము కలిగింది. యేసు ప్రభువారు రావడం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటంటే పాపం నుండి మనం రక్షింపబడుతూ వచ్చినాం. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఏ తోడు లేని మనకు దేవుడు తోడుగున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా భయపడకూడదు అంటున్నాడు. అంటే ఆయన వెనకాలే ఉన్నాడు, నేను చూసుకుంటానని అర్థం అన్నమాట. కాబట్టి ఆ గోడ మీద ఉంది అక్కడ మధ్యలో బెదర్స్ వైపు ఉన్న దాంట్లో, భయపడకము నేను నీ దేవుడిని అయి ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. అర్థం అంటే ఏంటి? దేవుడు మన వెనకాల ఉంటాడని అర్థం అన్నమాట. భయపడకము కదా. తర్వాత 4వ విషయం ఏంటంటే రక్షకుడు, మనల్ని రక్షించేవాడు పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి కదా. కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనల్ని రక్షించేవాడు. 5వ విషయం ఏంటంటే సమాధానం లేని మనకు సమాధానం, మన కుటుంబాల్లో సమాధానం, మనలో సమాధానం. 6వ విషయం ఏంటంటే ఏ వెలుగు లేని చీకట్లో ఉన్నట్టు మనకు వెలుగు కలగడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు చివరిగా చూసినట్లయితే ఆయన మనకు శుభం కలగజేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇది మరియాకి చెప్పిన మాటే కాదు, దయాప్రాప్తురాల నీకు శుభం అంటున్నాడు. అంటే ఒక మరియాకే కాదు, సర్వలోక మానవాళి కొరకు దేవుడు తన శుభాన్ని తెలియజేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు అనమాట కదా. అందుకని ఏమంటాడంటే, కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. గొప్ప శుభవర్తమానం కదా. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. కాబట్టి దేవుని మనం ఏం చేయాలంటే దేవుని మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. దేవుణ్ణి మనం స్తుతించి దేవుని మనం గణపరిచే వారమై ఉండాలి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ నక్షత్రమును చూస్తూ వచ్చినారు జ్ఞానులు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి వాళ్ళు సాగిలిపడినారు. మనం చేసేది ఏంటంటే దేవునికి మనం సాగిలిపడి దేవుని మనం స్తుతించాలి, మోకరించి దేవుణ్ణి గణపరచాలి.
దేవుని మనం గణపరిచి మహింపరిచే వారమై ఉండాలి. సాగిలపడి ఆయన ఏం చేస్తూ వచ్చినారంట? స్తుతిస్తూ వచ్చినారంట. తమ పెట్టెలు ఇప్పినారంట. మన హృదయం అనే పెట్టెని కూడా మనం ఇప్పాలి. మన హృదయం అనే పెట్టెని మనం ఇప్పి దేవుని మనం గణపరచాలి, దేవుని స్తుతించాలి. తర్వాత ఇక్కడ ఏముందంటే బంగారమును అంటే బంగారం అంటే ఇమోషన్కు సాదృశ్యం అన్నమాట. కాబట్టి మనము దేవుడు చేసిన మేలుని బట్టి మనం అనేకమైనటువంటి దేవునికి కానుకలుగా సమర్పించే వారంగా, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? సమర్పణ అని అర్థం అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తూ వచ్చినారు. ఆయన్ని గణపరుస్తూ వచ్చినారు అనమాట. ఆయన స్తుతిస్తూ వచ్చినారు. కాబట్టి మనం కూడా రక్షింపబడిన మనము, ఏర్పరచుకున్నటువంటి మనం కూడా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. దేవుడు మనకు ఒక గొప్ప రక్షణ ఇచ్చినాడు. దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. ఇప్పుడు ఆ యొక్క జ్ఞానులు ఏం చేస్తూ వచ్చినారంటే, ఆ యొక్క ఇంటిలోనికి వచ్చి యేసు తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి తమ పెట్టెలు ఇప్పినారంట కదా. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మన హృదయం తెరవాలి. మన హృదయం తెరిచి దేవుని ఆరాధన చేయాలి. మన హృదయం తెరవబడే హృదయంగా ఉండాలి, మొయ్యబడే హృదయంగా కాకుండా మన హృదయం తెరబడినటువంటి హృదయం కలిగిన వారమై మనం ఉండి మన పెట్టెలు ఇప్పి దేవునికి మనము విలువైనటువంటివి మన హృదయంలో నుండి దేవుడు చేసిన మేలులు ఉపకారాలకి దేవుని మనము ఆరాధించి దేవుని గణపరిచే వారంగా ఉండాలి. వాళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారంటే బంగారమును, సాంబ్రాణిని, బోలమును దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కానుకలుగా వాళ్ళు సమర్పిస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట. కాబట్టి మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే మన హృదయం అనేటువంటి పెట్టెలిప్పి దేవుని గణపరచాలి. దేవుని మనం మహింపరిచి దేవుని మనం ఆ రీతిగా మనం స్తుతించి దేవుని గణపరిచే వారమై ఈ రీతిగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఈ భూలోకానికి రావటం ద్వారా మరి పాపులైనటువంటి మనలను రక్షించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి గొప్ప క్రయదానాన్ని బట్టి ఆయన నీ ఎడల నా ఎడల మన పక్షంగా ఆయన చేసిన మేలుడు ఉపకారాలన్నింటిని బట్టి దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడు పాపులైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తుడిగా చేసుకుని మన కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించి ఆయన్ని మనం పూజించాలి. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు, మాకు ఈ భూమి మీదకి మీరు రావటం ద్వారా మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన అనేకమైనటువంటి మేలుడు ఉపకారాలను బట్టి దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మనం లేచి నిలబడి సహోదరులు రండి. కొనియాడి పాడి కీర్తించి అనే పాట పాడదాం. ఎన్నో నెంబరు చూడండి ఒకసారి. కొనియాడి పాడి. కొనియాడి పాడి కీర్తించి 136. నూట 36 పాట పాడుకుందాం. పాత పాడవస్కంలో 134. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, చివరి చరణం పాడుకుందాం.
చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవస్త్రుడా, పొగడెద నిన్ను ధవళవస్త్రుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కర్పించి, తూర్పు జ్ఞానులు నీ కర్పించి. బంగారు సామ్రాణి బోళము, బంగారు సామ్రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. వరించెదా నిన్ను రత్నవర్ణుడా, వరించెదా నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఆరాధించెదా ప్రభువా దేవా, ఆరాధించెదా ప్రభువా దేవా. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను. తిరిగి రానయ్యున్న ప్రభువా, తిరిగి రానయ్యున్న ప్రభువా. స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు.